కేజీఎఫ్ ఫ్రాంచైజీ సక్సెస్ తో పాన్ ఇండియా హీరోగా మారిన యష్ టాక్సిక్ రామాయణ సినిమాల్ని పార్లర్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. రామాయణ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ని రంగంలోకి దింపిన యష్ టాక్సిక్ సినిమా విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నారు. దీంతో ఈ రెండు సినిమాలతో యాక్షన్ లవర్స్ కి ఫుల్ మీల్స్ గ్యారంటీ అంటున్నారు యష్. కేజీఎఫ్ సిరీస్ల తర్వాత యష్ నెక్స్ట్ సినిమా ఎప్పుడొస్తుందని వెయిట్ చేస్తున్నారంతా. రిలీజ్ సంగతి సరే, కనీసం అప్డేట్స్ ఏమైనా ఇవ్వమని సోషల్ మీడియాలో అడుగుతూనే ఉన్నారు ఈ కన్నడ హీరో అభిమానులు. అయితే లేటెస్ట్ గా తన అప్కమింగ్ మూవీ టాక్సిక్ కి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు యష్. ఒకవైపు రామాయణ, మరోవైపు టాక్సిక్ సినిమా షూటింగ్స్ తో బ్యాక్ టు బ్యాక్ షటిల్స్ ఆడుతున్న యష్ టాక్సిక్ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ని రంగంలోకి దింపారు. పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ ఈగర్ గా ఎదురు చూస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో యష్ నటిస్తోన్న టాక్సిక్ మూవీ ఒకటి. యష్ 19వ ప్రాజెక్ట్ గా గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ ని హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే ఫెర్రీతో ప్లాన్ చేశారు యష్. 45 రోజుల యాక్షన్ మ్యారథాన్ సినిమాకి హైలైట్ గా నిలవటమే కాదు, యాక్షన్ సినిమాకి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేలా టాక్సిక్ ఉంటుందని ట్వీట్ చేశారు యష్. ఇందుకు సంబంధించి యష్ ఎక్స్ లో పోస్ట్ చేసిన ఫోటోలు మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. టాక్సిక్ సినిమా కంటే ముందుగా రామాయణ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ని రంగంలోకి దింపారు యష్. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ గై నోరిస్ తో హై వోల్టేజ్ రేంజ్ లో యాక్షన్ బ్లాక్స్ ని ప్లాన్ చేశారు. రామాయణంలో రావణుడిగా చేస్తోన్న యష్ విలన్ గా తన అగ్రెషన్ అండ్ యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించేందుకు రెడీ అవుతున్నారు. మొత్తంగా టాక్సిక్, రామాయణ ఈ రెండు భారీ సినిమాల ప్రాజెక్టుల్లో హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ కొరియోగ్రఫీ చేసే యాక్షన్ బ్లాక్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని ఎక్సైట్ అవుతున్నారు ఆడియన్స్.